నీ అప్పులు తీర్చడానికి ఒక్క రాత్రి చాలు నా దేవునికి. నీ కష్టాలు తీర్చడానికి ఒక్క రాత్రి చాలు నా దేవునికి. నీకు స్వస్థతనివ్వడానికి ఒక రాత్రి చాలు. దేవుని నామానికి మహిమ. మరి 2025 సంవత్సరము ఈ దినం అద్భుత రీతిగా అమ్మ తేజ గారు శ్రీకాళహస్తి ప్రాంతంలోకి వచ్చారు. నేను కూడా దైవ సేవకుండే. మరి యూట్యూబ్లో చూస్తూ పాస్టర్ గారు అప్పుడప్పుడు కొంతమందిని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇది ఎలాగన్నట్టుగా నేను ఇప్పుడు కళ్ళారా వచ్చి చూసినప్పుడు నిజంగా మరి దైవ సేవకుని చేత పాస్టర్ల పేర్లు కూడా పిలిచారు. వాళ్ళ బాధలేంటో సమస్య ఏంటో కూడా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడాడు. అలాగే చాలా మందిని కూడా పేరు పెట్టి కొంతమందిని పిలిచినప్పుడు అది వాస్తవం. వాళ్ళు ఏ పరిస్థితుల నుండి వచ్చారో, కన్నీటిలో నుండి వచ్చారో ఆ విషయాలకు కూడా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్ అమ్మ తేజ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. మంచి ఒక గొప్ప పరిచర్యకు సేవ చేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇచ్చిన వాగ్దానములను దేవుడు నిశ్చయముగా కార్యములు నెరవేరుస్తాడని మాట్లాడడం. మంచి ఒక ఆధ్యాత్మిక జీవితంలో కృంగిపోయిన వారు, వేదనతో వచ్చిన వారు, కన్నీటితో వచ్చిన వారు పరిశుద్ధాత్మ దేవుడు మరి అమ్మ తేజ గారి ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేశాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ పార్లపల్లి కాళహస్తి పట్టణం పార్లపల్లి గ్రామంలో అమ్మ తేజ గారి మీటింగ్ మేము రావడం జరిగింది. నేను సేవకునండి. తిరుపతి ప్రాంతంలో సేవ చేస్తున్నాను, పరిచయం చేస్తున్నాను. ఇక్కడికి రావడాన్ని బట్టి మేము ఎంతగానో దీవించబడ్డాం. ఈరోజు దైవ సేవకుని దేవుడు బలంగా వాడుకున్నాడు. ఈరోజు నీ చేతిలో ఉన్న వాగ్దానాన్ని గట్టిగా ఎత్తి పట్టుకున్న వాక్యం ద్వారా ఈరోజు ప్రసంగం అంతా జరిగింది. ఈరోజు అనేక మంది దీవించబడ్డారు. అనేక మంది దైవజనుల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు పేర్లు పెట్టి పిలిచాడు. అనేక మంది చూడకుండా, అనేక మంది రాకుండా, అనేక మంది వీడియోలో చూసి ఇదేదో ఇది ఊరికనే చేస్తున్నారు, ఇది అబద్ధం అనుకుంటారు. కానీ నిజంగా ఇక్కడికి వస్తేనే ఎవరికి తెలియకుండా చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి కూడా అనుకోని రీతిగా చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి కూడా తెలియదు ఈ మీటింగ్కి వస్తామని. కానీ అటువంటి వారిని కూడా దేవుడు పేరు పెట్టి పిలిచి భార్యాభర్తలుగా కుటుంబాలు కట్టే పరిచయను అమ్మ తేజ మినిస్ట్రీలో ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము కళ్ళారో చూసాం. ఎందుకంటే అనేక మందిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి. దేవుడు అనేక సేవకులను కావచ్చు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కావచ్చు బలపరిచారు. కాబట్టి దేవుడు అమ్మ తేజ గారిని బహుబలంగా ఈరోజు వాడుకున్నారు.